నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. కల్వకుంట్ల కవిత ఈ పేరు వింటేనే ప్రతిపక్ష పార్టీలైన బీజేపీయో లేదంటే కాంగ్రెస్సో అగ్గి మీద గుగ్గులు అయితే అంటే మనం వింతగా చూడకపోవచ్చు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తుంది మరి కల్వకుంట్ల కవిత. ప్రధానంగా ఈరోజు కూడా చూసుకుంటే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి ఆమె ఒక సవాల్ విసిరింది, హెచ్చరికలు అయితే పంపింది. ఎందుకంటే నిరంజన్ రెడ్డి మరి నన్ను పుచ్చు వంకాయ సచ్చు వంకాయ జర మాట్లాడుతున్నాడు, మా నాన్నగారు ఏజ్ ఉంది కాబట్టి చూస్తూ ఊరుకున్నా ఇప్పటి వరకు, ఆ తర్వాత ఊరికినే పని లేదు, పుచ్చెలేగిసిపోయే కౌంటర్ ఇస్తాను జాగ్రత్త, మరి నోరు అదుపులో పెట్టుకో మరి నిరంజన్ రెడ్డి అని ఆవిడ ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. అసలు కల్వకుంట్ల కవిత దూకుడికి ప్రస్తుత బీఆర్ఎస్ నాయకులు బెంబేలెత్తిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే మొన్నటి వరకు కల్వకుంట్ల కవితని మనం ఎవరు కూడా పెద్దగా కూడా చాలామంది ఏ రాజకీయ పార్టీ వాళ్ళు కూడా లైట్గా తీసుకున్నారు. అందరూ ఆవిడేముంది లిక్కర్ స్కామ్లో ఏదో ఇరుక్కుంది, సో పెద్ద ప్రభావం చూపదు, మరొక షర్మిల పార్టీ అవుతుందని చెప్పి రకరకాలుగా మాట్లాడుకున్నారు. కానీ ఈ రోజున పరిస్థితి అలా లేదు. కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రస్థానం అసలు జాగృతి మహిళగా ఆవిడొక చేస్తున్న ప్రజల్లో మాట్లాడుతున్న తీరు అందరినీ ఆలోచన రేకెత్తిచ్చేగా ఉన్నాయి. అయితే కల్వకుంట్ల కవిత ఇప్పుడు రంగారెడ్డి కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో ఆవిడ వెళ్ళుండొచ్చు, పర్యటన కావచ్చు, అదేవిధంగా మెదక్ జిల్లా పర్యటన కావచ్చు, ఎక్కడికి వెళ్తే అక్కడ సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తుంది. ఆవిడ మాట్లాడే మాటలు తోటల్లాగా పేలి అటు తిరిగి ఇటు తిరిగి గులాబీ వాళ్ళ గుండెల్లో మరి గుచ్చుకుపోతున్నాయి. ఏం చూసి మరి ఈ రకంగా ఈవిడ మాట్లాడుతుంది అని చెప్పి నోళ్లు నొక్కుకున్న బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కుమార్తెగా ఉంటున్నారు. కానీ కల్వకుంట్ల కవిత మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా ఆవిడ ముందుకు దూసుకుపోతుంది. ఇదే రకంగా కనుక ముందుకు దూసుకుపోతే కల్వకుంట్ల కవితను ఆపడం ఎవరి వల్ల కాదు, బీఆర్ఎస్కి విపరీతమైన డ్యామేజ్ జరగబోతుందన్నట్టుగా కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు వచ్చే సార్వత్రిక ఎన్నికలకి చాలా బలీయమైన శక్తిగా కల్వకుంట్ల కవిత అడుగులు వేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. ఆవిడ మాట్లాడే మాటలు, సంధించే ప్రశ్నలు మరి నేరుగా గులాబీ వాళ్ళ గుండెల్లో దిగిపోతున్నాయి. వాళ్ళు సమాధానాలు చెప్పలేని పరిస్థితుల్లో మరి అక్కడ ఉన్నారు. అంటే కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ నాయకుల మీద, కార్యకర్తల మీద ఎంత పైచేయి సాధించిందో మనందరం చెప్పుకోవచ్చు. ఒక్కసారి కల్వకుంట్ల కవిత పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత ఆవిడ కంప్లీట్గా ఫ్రీ హ్యాండ్ వచ్చేసింది, ఆవిడ ఫ్రీ అయిపోయింది. తద్వారా తేలికగా ఆవిడకి అందులో సమగ్ర బీఆర్ఎస్ రాజకీయ వ్యూహాల గురించి మొత్తం ఆవిడకి పట్టుంది. ఆవిడకి మొత్తం ఎప్పుడైతే పట్టుందో మరి బీఆర్ఎస్ నాయకులకి ఒక రకంగా డైలమాలో పడిపోయారు, ఏం చేయాలో తెలవని పరిస్థితి. మనం చూడొచ్చు, జాగృతి జనంబాట చేపట్టిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది. కవిత కార్యక్రమంపై మొదట్లో చాలామంది నేతలైతే పెదవి విరిచారు. కానీ గతంలో వైఎస్ షర్మిల యాత్రతో పోల్చుకున్నారు. కానీ అలాంటి భ్రమలను, అంచనాలను కవిత పటాపంచలు చేస్తున్నారు. తనపై లిక్కర్ కేసు నమోదు కాగానే డాటర్ ఆఫ్ ఫైటర్, తగ్గేదే లేదని కవిత ప్రకటించుకున్నారు. మొదటి నుంచి కవిత నైజం పోరాటమే. మనందరికీ తెలుసు, కవిత ఎప్పుడు కూడా తగ్గదనుకుని అదే చెప్పుకున్నాం మనం. ఇక అదేవిధంగా స్వీయ అస్తిత్వం కోసం ఆమె పోరాడుతుంది, మరి ప్రజల కోసం నిలుస్తుంది. కవితకు లభిస్తున్న స్పందన, లేవనెత్తుతున్న సమస్యలు, సంధిస్తున్న ప్రశ్నలు తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎంత కీ రోల్ పోషిస్తున్నదో మనందరికీ అర్థమవుతుంది. అసలే తెలంగాణ రాజకీయ గత 4 ఏళ్లుగా కవిత చుట్టే తిరుగుతుంది. కవిత అడిగే ప్రశ్నలకి బీఆర్ఎస్ నేతలు సమాధానాలు చెప్పలేని పరిస్థితుల్లోకి వచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఇక అదే చూసుకుంటే ఎమ్మెల్సీ కవిత ప్రజల నుండి స్పందన కనిపిస్తుంది. కవిత కార్యక్రమాలపై మొదట్లో చాలామంది నేతలు పెదవైతే విరిచారు. మరి ఆ రోజుల్లో ఎవరైతే కవిత రాగానే ఆ కవిత ఏముంది చాలా లైట్ తీసుకోండి, బీఆర్ఎస్లో ఒక మామూలుగా ఒక కార్యకర్తల్లో ఒక నాయకురాలు అనుకున్నారో ఏమో, మొత్తానికి కవితనైతే బయటికి పంపించేశారు. కానీ ఆమె బయటికి వచ్చేసిన తర్వాత ఆమె అడుగుతున్న ప్రశ్నలు ఒక రకంగా, ఒక పక్కన తండ్రి మనోవ్యధ, మరో పక్కన అన్నల యొక్క పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అసలే జూబ్లీ ఉప
ఎన్నికల్లో బీఆర్ఎస్ నడ్డి విరిగింది. ఈ అన్నీ చూస్తే మాత్రం కల్వకుంట్ల కవితకు ఒక రకంగా చెప్పాలంటే ఒక బూస్టప్ ఇచ్చింది అనుకోవచ్చు. అసలు రానున్న రోజుల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత మరి ఒక రేంజ్లో ముందుకెళ్తే బీఆర్ఎస్కి మాత్రం ఇది బాగా పెద్ద షాకు, భారీ షాక్ అయితే తగలబోతుంది. మరి దీన్ని ఏ రకంగా బీఆర్ఎస్ ఎదుర్కొంటుంది, కవితాస్త్రం ఏదైతే ఉందో మరి దీన్ని నిలువరించే సత్తా కేటీఆర్కు ఉందా, లేదంటే సంతోష్కు ఉందా, హరీష్ రావుకు ఉందో ప్రజలు బీఆర్ఎస్ కార్యకర్తలు అర్థం కాక సతమతమవుతున్న పరిస్థితి. మరి చూడాలి రానున్న రోజుల్లో కవిత ఎటువంటి సంచలనాలకు తెరలేపుతున్నారు, ఆవిడ సంధించే అస్త్రాలు ఎటువైపు తిరగనున్నాయో, ఎవరికి గుచ్చుకోనున్నాయో. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్. నమస్తే.